guys, welcome back to our channel Australialo Akka Chelli. I hope everyone is doing well. So idaithe ma second day in Hanoi and poddunne ready ayipoyamu. So actually ga ivala day trip aithe to Halong Bay anamata. Akkada manaki cruise lo తీసుకెళ్తారు Halong Bay ki and return kuda తీసుకొస్తారు. సో దానికైతే మేము హోటల్ నుంచి డే టూర్ బుక్ చేసుకున్నాము అండ్ వాళ్ళు బస్లో పిక్ చేసుకుంటా అన్నారు. సో అందరం రెడీ అయితే కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇందాక వీడియోలో చెప్పాను కదా, సో రోజు ఒకటే అనమాట, ఫ్రూట్స్ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అలాంటివి సింపుల్వే పెడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ అవర్ బస్. యాక్చువల్గా నా రికమెండేషన్ అయితే ఇఫ్ యూర్ గోయింగ్ విత్ అ బిగ్ గ్రూప్ ఇలా బస్ అయితే బుక్ చేసుకోండి, లేకపోతే మాత్రం ప్రైవేట్గా కార్ హైర్ చేసుకుంటే మీరు చాలా త్వరగా వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఊరికే ఎక్కువ బ్రేక్స్ తీసుకొని అండ్ అందరినీ పిక్ చేసుకొని చాలా టైం పడుతుంది. So it takes like 3 hours to go there, and don't worry, we have one stop point to take a rest, eat some breakfast, drink some coffee, and also do the bathroom if you need it. And right now I'll need to take the list. So in here, you please write down your name, your gender, your date of birth and nation. The passport number you can skip that, but one important thing, if you're food allergy or vegetarian, please write down the detail here, so to let me know. I will tell the chef to make a different food if you are like vegetarian or food allergy. So after you finish this list, you can take a nap. మళ్ళీ మా దగ్గర బస్లో అయితే డీటెయిల్స్ తీసుకున్నారు అండ్ ఆల్సో ఐడి కార్డ్స్ ఇచ్చారనమాట విత్ ద బస్ నంబర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే వెళ్తాయి సేమ్ డే ట్రిప్కి. సో మనకి ఎక్కడైనా బ్రేక్లో ఆపినప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి తెలుస్తుంది మనం వాళ్ళతో వచ్చామని చెప్పి. ఫస్ట్ మమ్మల్ని పిక్ చేసుకున్నారనమాట అండ్ చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 hours అక్కడే తిప్పుతూ ఉన్నారు వేరే వాళ్ళని పిక్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ కోసం వెయిట్. జనాలు స్కూటీలో కూడా వెళ్ళచ్చు అనుకుంటాం మనం. ట్రిప్ స్టార్ట్ అయిన 2 hours అయితే ఈ ప్లేస్లో ఆపారనమాట ఎవరైనా ఫుడ్ తినాలన్నా అండ్ రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలన్నా. సో ఈ స్టోర్ కూడా ఉందన్నమాట వాళ్ళు ఆపిన ప్లేస్లో అయితే. సో పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఒక లుక్ అయితే వేసుకున్నాము. అండ్ నేనైతే నా ఫ్రెండ్కి వైట్ కలర్ టాప్ ఒకటి తీసుకున్నాను. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు వియత్నాం ఫ్రమ్ యూఎస్, మీరు డైరెక్ట్గా US డాలర్స్తో కూడా పే చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో ఓన్లీ లోకల్ స్టోర్స్లో మాత్రమే మనకి క్యాష్ కావాలి. మిగతా ఏదైనా పెద్ద స్టోర్స్లో అయితే మీరు డైరెక్ట్గా డాలర్స్లో పే చేయొచ్చు. ఫైనల్గా హెలాంగ్ బేకి అయితే వచ్చేసాము అండ్ ఈ పర్ల్ మ్యూజియం దగ్గర ఆపారు. అందరినీ ఒకసారి వెళ్ళాలంటే చూడ్డానికి వెళ్ళొచ్చు అని చెప్పారు. లోపలైతే చాలా వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి అండ్ ప్రీమియం పర్ల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి షెల్స్. సో ఇక్కడే కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట షెల్స్. సో అవన్నీ ఒకసారి చూసాము. మా చెల్లి అయితే కొన్ని ఇయర్ రింగ్స్ ట్రై చేసింది కానీ లాస్ట్కి అయితే ఏం కొనలేదు. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్లెసెస్ కూడా చాలా బాగున్నాయి. మా క్రూజ్ ట్రిప్ అయితే బిస్కెట్ అయింది. వెదర్ బాగాలేదని చెప్పి వెనక్కి తీసుకొచ్చేసారు అండ్ కొంతమందితో కలిసామన్నమాట. ముందు 2 days ముందు వెళ్ళిన వాళ్ళు కూడా వెదర్ బాగాలేదని సేమ్ అయిందంట. సో మీరు కూడా డేస్ చూసి ప్లాన్ చేసుకోండి. అండ్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు టు హెనోయి అండ్ మధ్యలో కొంచెం లంచ్ కోసం ఆపారనమాట. అండ్ ఫుడ్ అయితే నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం తినాలో అర్థం కాలేదు. అన్నీ అలాగే, ఉప్పు లేదు ఏం లేదు, చాలా కష్టం అసలు తినడం. నేను ఎక్కడికి వెళ్ళినా వెజ్ ఆప్షన్సే ప్రిఫర్ చేశాను. ఇదైతే గార్లిక్ బ్రెడ్ చెప్పాను అనమాట, అస్సలు తినలేకపోయాను అండ్ 4 చిప్స్ ఇచ్చారు. ఏదో అలా అడ్జస్ట్ అయ్యాము. అండ్ మిగతా వాళ్ళు కూడా చికెన్వి ఏంటో చెప్పారు. సో వాళ్ళైతే కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ నేనైతే ట్రై చేసే ధైర్యం కూడా చేయలేదన్నమాట. మీరు ఎప్పుడు ఎగ్షెల్ పెయింటింగ్ చూడకపోయింటే ఇక్కడ చూడండి.
డే వేస్ట్ అవ్వకూడదని అయితే మేము ఈ సిటీ టూర్స్ తీసుకున్నాము. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ ది సిటీ టూర్స్ ఫ్రమ్ ఒపెరా హౌస్. సో మనకి హనోయిలో కూడా ఒపెరా హౌస్ ఉంది సిడ్నీలో ఉన్నట్టు. సో అక్కడికి వెళ్తే మీకు ఇలాంటి మల్టిపుల్ బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు 1 hour ట్రిప్, 2 hour ట్రిప్, 3 hour ట్రిప్స్ ఇలా ఉంటాయి అనమాట. సో మేమైతే 1 hour బస్ టూర్ అయితే వెళ్ళాము. డే మొత్తం ఏది ప్లాన్ ప్రకారం అయితే జరగలేదు. అండ్ మార్నింగ్ అయితే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. మేము అంత దూరం హలాంగ్ బేకి వెళ్ళి రిటర్న్ వచ్చేసాము. బస్ టూర్ తీసుకుంటే అది ఫుల్ వర్షం పడి పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాము. ఆ రెయిన్ కోట్స్ వేసుకొని కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది. అండ్ ఫైనల్గా అయితే మేము సాపాకి వెళ్తున్నాము. అండ్ అది కూడా ట్రైన్లో. సో ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్. మీరు కావాలంటే బస్లో అయినా బుక్ చేసుకోవచ్చు. బట్ ఐ రికమెండ్ యూ టు గెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది. సో లెట్స్ గో టు సాపా ఇన్ అ ట్రైన్. వాళ్ళేంది రారా? భలే ఉంది రైల్వే స్టేషన్. ఎవరు వేరే వాళ్ళే వస్తుందంటే బ్లాగ్ అంటే
వాటర్ ఉన్నాయి కదా, అనవసరం కొనుక్కొచ్చుకున్నావా? టికెట్ బుక్ చేసుకుంటాం ఖచ్చితంగా. అన్ని చీప్ ఆప్షన్స్ తప్ప. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఐటనరీ అని చేయాల్సింది, కానీ తెలియకుండా డబ్బులు అయిపోతున్నాయి. ఇంత లాస్ట్ బోగియా మాది. భలే ఉంది ట్రైన్ అందులో. ఏంటి తీసుకోవచ్చు? రూమ్ నంబర్ చూడు. అవును, నేను ఇలా తీస్తున్నాను, నీకు పనికిరకపోవచ్చు. నేను ఇట్లా తీస్తా కదా, ఇట్లా తీయను. షార్ట్ పెట్టడానికి అట్లా బాగుంటాం. ఇదా దాంట్లో ఒకటి 6 and 8 దాంట్లో దీంట్లో 4. లేస్ కూడా ఇచ్చారుగా, డబ్బులు ఒక్క